సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. సమావేశంలో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాట్లపై చర్చించనున్నారు. దీనిపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితర నేతలు గ్రేటర్ ఏర్పాటుపై నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సమావేశం అనంతరం చంద్రబాబు హైదరాబాద్కి రానున్నారు. సాయంత్రం గండిపేటలో జరిగే ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు జరగబోయే సమావేశంలో సీఎం చంద్రబాబు ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రైట్ సింధు, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు ప్రధానంగా చూసుకున్నట్లయితే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాట్లపై అయితే సమీక్ష చేస్తారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ, తిరుపతి పెద్ద మహానగరాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్న ఏవైతే డివిజన్లు ఉన్నాయో, చిన్న చిన్న మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా కలుపుకుంటూ ఒక పెద్ద మహానగరంగా విస్తరించాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే దీంట్లోనే ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్న అటు తిరుపతి మహానగరాన్ని విస్తరించే దిశగా ఒక ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు విజయవాడకు కూడా ఒక పెద్ద మహానగరంగా తీర్చిదిద్దేలాగా మెట్రో సిటీ లాగా ఏర్పాటు చేసే దిశగా అయితే ఒక ప్రణాళికతో రూపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీనికి అధికారులు కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ అనేది ప్లాన్ చేసి దానిపైన కూడా ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి. దీని మీద ఒక రివ్యూ కూడా ఈ రోజు అయితే ఉండబోతుంది. దీంతో పాటు ఏదైతే ఈ సమస్య అనంతరం చూస్తున్నట్లయితే సీఎం చంద్రబాబు హైదరాబాద్ అయితే రాబోతున్నారు. హైదరాబాద్ చేరుకుంటారు. ఏదైతే ఎన్టీఆర్ ఇన్స్టిట్యూషన్ ఉందో, ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఈ రోజు అయితే ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా కాన్వకేషన్ ఈ రోజు అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సీఎం చంద్రబాబు కూడా హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.